ఇంతవరకు నువ్వు గాల్లో మేడలు కట్టి ఉంటే విచారించాల్సిందేమీ లేదు, వాటిని అలాగే ఉండనివ్వు. కానీ ఇప్పటికైనా వాటి కింద పునాది నిర్మించడం మొదలుపెట్టు. హలో రియల్టర్స్, దిస్ ఇస్ రజియా బేగం. వెల్కమ్ టు మై ఛానల్. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కస్టమర్ యొక్క మైండ్ సెట్ కి అనుగుణంగా నడుచుకోవడమే కాకుండా కస్టమర్ మైండ్ సెట్ ని చేంజ్ చేసి సేల్ క్లోజ్ చేయాలి. సక్సెస్ఫుల్ ఏజెంట్ కి లోకల్ మార్కెటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి బుక్స్ లో ఉండే థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ నీడ్ ఏంటి అనేది మీరు యాజ్ ఏ ఏజెంట్ గా మార్కెట్ లో నలుగురితో కలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. దాంతో పాటు అక్కడ మీ లొకాలిటీకి ఏ లీగల్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి అన్నది కూడా తెలుసుకొని ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ అవసరం, ఎవరిస్తారు, ఎక్కడ ఇస్తారు, దాని ఫీ చార్జెస్ ఎంత అన్నది క్లియర్ గా తెలిసి ఉండాలి. రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ యొక్క పాత్ర ఏమిటి? రియల్ ఎస్టేట్ ఏజెంట్ క్లయింట్ యొక్క అవసరాలకి అనుగుణంగా ప్రాపర్టీని చూపించినప్పటి నుండి మనీ ట్రాన్సాక్షన్, రిజిస్ట్రేషన్ కూడా అయ్యే వరకు, లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చే వరకు అండగా ఉండాలి. తనకి లోకల్ మార్కెటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉండాలి. నెగోషియేషన్ ఎలా చేయాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. చాలా వరకు క్లయింట్ మైండ్ సెట్ నెగోషియేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంత తగ్గిస్తున్నారనే ఆలోచిస్తారు. రియల్టర్ లైసెన్స్ తీసుకున్న ఎక్స్పర్ట్. మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేసేసారు అంటే ప్రూఫ్ ఏంటి? 10th మెమో. అలాగే రియల్టర్ కూడా లైసెన్స్ తో పాటు కొన్ని స్పెషలైజేషన్స్ చేసి ఉంటారు. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ తో కొన్ని సంవత్సరాల అనుభవం ఉంటుంది. క్లయింట్ ని హ్యాండిల్ చేయడం రియల్టర్ కి చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా పాయింట్స్ ఇక్కడ కొన్ని చెప్తాను నేను. పాయింట్ నెంబర్ 1, రియల్ ఎస్టేట్ లో బ్రోకర్. రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ ని ఒకప్పుడు బ్రోకర్ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ప్రొఫెషనల్స్ గా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు న్యూ స్టార్టప్స్ కి ట్రైనింగ్ ఇస్తూ తమ కోసం మాత్రమే కాకుండా న్యూగా జాయిన్ అయ్యే ఏజెంట్స్ కి కూడా టీమ్ ని బిల్డ్ చేస్తున్నారు. అంతేకాక ఒక్కొక్క ఏజెంట్ ఎలా వర్క్ చేస్తున్నారు అని సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటున్నారు. బ్రోకర్ ని కొన్ని సందర్భాల్లో మనం మేనేజర్ గా కూడా చూడొచ్చు, కానీ వాళ్ళకి టార్గెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సెల్ఫ్ సేల్ చేస్తారా, టీమ్ తో సేల్ చేస్తారా అన్నది పక్కన పెడితే పర్ యాన్యం ఇన్ని ప్రాజెక్ట్స్ కంపల్సరీ చేయాలి అని టార్గెట్ ఉంటుంది. అందుకే అలాంటి వారికి డెడికేషన్ ఎక్కువగా ఉంటుంది. అవసరమైనప్పుడు సెల్ఫ్ సెక్యూరిటీ ఇవ్వాలి అండ్ క్లోజింగ్ టైంలో దగ్గరుండి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. బయర్స్ ఏజెంట్. కొన్ని సందర్భాలలో బ్రోకర్ ఉండడు, ఏజెంట్ కూడా ఉండడు. కేవలం ప్రాపర్టీ బయర్ ఏజెంట్ మాత్రమే ఉంటాడు. అంటే అతనికి ప్రాపర్టీ కొనడం మీదనే అవగాహన ఉంటుంది. మనకు తెలుసు ఏజెంట్ అన్నప్పుడు నా బ్రోకర్ అన్నా ఆల్రౌండర్ అని. కానీ బయర్స్ ఏజెంట్ ఒక ప్రాపర్టీని కొనాలన్నా తన సరౌండింగ్ మార్కెట్ ఎలా ఉంది, సేల్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, బయర్ అవసరాలకి అనుగుణంగా మన ప్రాజెక్ట్ ని లిస్ట్ చేయడం, లీగల్ డాక్యుమెంట్స్, నెగోషియేషన్ అండ్ క్లోజింగ్ బయర్ ఏజెంట్ చేస్తాడు. మరి సెల్లర్ ఏజెంట్ ఏం చేస్తాడు? సెల్లర్ ఏజెంట్ తన ప్రాపర్టీకి మార్కెట్ లో ఉన్న డిమాండ్ ఏంటి, మార్కెట్ వాల్యూ, ప్రాపర్టీ ఏజ్, క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ మొత్తం క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి బయర్ చూసుకుంటాడు. డ్యూయల్ ఏజెంట్. ఇతను చాలా టాలెంటెడ్ అండ్ ఆల్ రౌండర్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. బయ్యర్ సెల్లర్ ఇద్దరు కూడా ఒక్కరినే అప్రోచ్ అవుతారు. ఇతను 2 ways లో ఆలోచించాలి. అటు సెల్లర్ కి ఇటు బయ్యర్ కి ఇద్దరికి కూడా ప్రాఫిట్ అయ్యేలా చూసి 2 roles ప్లే చేయాలి. కొన్ని సందర్భాలలో బయ్యర్స్ కో లేదా సెల్లర్ కో మనీ అర్జెన్సీ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లలో ఇద్దరిని కూర్చోబెట్టి షార్ట్ అండ్ స్వీట్ సెటిల్మెంట్ కూడా చేయాలి. ఆ సెటిల్మెంట్ కూడా స్కిల్ తో కూడుకున్నది ఉంటుంది. ఇతను చేస్తాడు. రియల్ ఎస్టేట్ లో బ్రోకర్ ఇలానే ఉండాలి, సెల్లర్ అలానే ఉండాలి, బయర్ ఇలానే ఉండాలి అన్న రూల్ ఏమీ లేదు. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఎలా సెటిల్ చేయాల్సి వస్తే అలా సెటిల్ చేయాల్సి వస్తుంది. డిస్కౌంట్ ఏజెంట్. వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటే ప్రాపర్టీని ఇంత ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేస్తారు, ఇంక్లూడింగ్ దేర్ కమిషన్ అండ్ ఆల్. టోటల్ ఇంత అని ఫిక్స్డ్ అమౌంట్ చెప్పేస్తారు. డిస్కౌంట్ ఇంత, ఫినిష్, దట్స్ ఫైనల్. వాళ్ళ అమౌంట్ మొత్తం తీసుకొని ప్రాపర్టీని సెల్లర్ కి ఇవ్వాల్సింది ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చూసేసుకొని రిమైనింగ్ మొత్తం ఏజెంట్ తీసేసుకుంటారు. లగ్జరీ ఏజెంట్ కావడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకు అని అంటే
వీళ్ళు అన్ని డీలింగ్స్ రిచ్ పీపుల్ తోనే చేస్తారు. వీళ్ళ డిస్కషన్ మొత్తం స్టార్ హోటల్స్ లోనే జరుగుతాయి. బయర్స్ అండ్ సెల్లర్స్ ని ఇద్దరిని ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ చేసి ఇద్దరికి సమన్యాయం చేసే ఖరీదైన బిజినెస్ ఇది. లగ్జరీ ఏజెంట్స్ కి కమిషన్స్ కూడా లగ్జరీగానే ఉంటుంది. బిజినెస్ మొత్తం వీళ్ళది కోట్లలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఎక్కువ సంపాదించేవారు టాప్ ఇన్కమ్ ఎర్నర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లే లగ్జరీ ఏజెంట్స్. సో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నది ఒక మహాసముద్రం అండి. మీరు ఇదే ఫీల్డ్ లో కొన్ని సంవత్సరాలు నిలబడి వినబడి కనబడి అంచెలంచెలుగా మీ స్థాయిని పెంచుకుంటూ పోతే మీకు ఇంకా తిరుగులేని బిజినెస్ చేయొచ్చు. అప్పుడు మీ సంపాదనకి ఆకాశమే హద్దవుతుంది. ఆల్ ది బెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.